గో గోవింద గోవింద నేను ఒకటి చెప్దామని వచ్చానండి. నేను ఇవాళ ఒక యూట్యూబ్లోనే నేను ఒక వీడియో చూసా. ఇప్పుడు మగపిల్లలు అంటే మగపిల్లలు కావాలని చెప్పి ఓన్ ఆరాటపడుతున్నారు. నేను అందరినీ ఉద్దేశించి చెప్పట్లే, కొంచెం మంది. అయితే ఆ తాత ఏంటంటే అన్నం తిని కూడా 3 రోజులు లేదంటే 3 మగపిల్లలండి. 3 రోజులు అయిందంట. ఒక ఆయన టీచర్ అంట, ఒక ఆయన ఏమో పూజారో ఏమో పూజ చేస్తారని చెప్పాడు ఆయన మధ్యలో. ఆఖరి ఆయనేమో పోలీస్ అంట. ముగ్గురు బాగానే ఉన్నారు, టీచరు, పూజారి గాను, మళ్ళీ పోలీసు. అయ్యుండి కూడా ఆయనకి 3 రోజుల నుంచి అన్నం కూడా పెట్టలేదంట. 3వ రోజు 11ంటికి అలా ఒక చాటుకు వస్తే ఒక ఆయన టీవీ యాంకరు ఆ బ్రదర్ అడిగితే నన్ను కొంచెం ముద్ద అన్నము కొంచెం ముద్ద కూర పెడితే చాలయ్యా, మీరు ఎక్కడికి పంపిస్తే నేను అక్కడికి వెళ్తాను అని. అసలు ఎంత దరిద్రం అండి చెప్పండి. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూడగానే. మగపిల్లలు కావాలని అంటారు. ముగ్గురు మగపిల్లలు అయి ఉండి ఆయనకి కొంచెం ముద్ద కూడా పెట్టలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు చక్కగా అనాథాశ్రయంలో అయితే అందరూ చక్కగా మాట్లాడుకుంటారు, చక్కగా అన్నం వండి పెడతారు. నాకైతే అసలు చాలా బాధ అనిపించింది అలా రోడ్డు మీద ఆయన కూర్చొని బాధపడుతుంటే. ఎందుకండి అసలు అలాంటి చక్కగా ఒక ముద్ద పెట్టవచ్చు కదా. మిమ్మల్ని అంత పెద్దోళ్ళని చేసి చదివించి అంత మంచి జాబుల్లో ఉన్నారు, ఉండి కూడా పెడతాక ఏమైందండి. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అలా జరుగుతుంది. మొన్న చూస్తేమో వైష్ణవి సిస్టర్ది అలా జరిగింది. తన భర్తే ప్రెగ్నెంట్ అప్పుడు చంపేశాడు. అది కూడా నేను చెప్పాలనుకున్నా, పెళ్లి చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. అలాగే వాళ్ళు మంచోళ్ళో కాదని ఎంక్వైరీ చేసి అప్పుడు ఇవ్వండి. ఆ అబ్బాయి చచ్చిపోతాడని కానీ పాపం మా యాంటీ ఇచ్చిందంట. కానీ చూడండి చివరికి వాళ్ళ ఇంట్లోనే అలా చేసింది. ఇక్కడ చూస్తేమో కొడుకునేమో 3 కొడుకులు అయి ఉండి ఒక్కరు కూడా భోజనం పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ప్లీజ్ అండి, దయచేసి అలా చేయకండి. ఆయన చాలా పెద్ద ఆయన, నాకు చాలా బాధ అనిపించింది. అందుకని నేను ఈ వీడియో పెడుతూ వాయిస్ ఇస్తున్నాను. దయచేసి అలాంటి పనులు చేయకండి. నాకైతే చాలా బాధ అనిపించింది ఈ 2 విషయాల్లో. బయట చాలా జరుగుతున్నాయి అలాంటి విషయాలు, నేను చూసా కాబట్టి చెప్తున్నాను, చెప్పాలనిపించింది. దయచేసి అలా మటుకు చేయకండి. అసలు కొంతమంది అనాథాశ్రయంలో అలా పెట్టేస్తున్నారు. చక్కగా ఇంట్లో ఒక ముద్ద అన్నం పెడితే ఏమవుద్దంటే, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచారు కదా. నాకు ఈ వైష్ణవి సిస్టర్ది కూడా నాకు చాలా బాధ అనిపించింది. ప్రెగ్నెంట్. అసలు ఎంత బాధ అనిపించిందో. నాకు ఫోన్ ఓపెన్ చేస్తే ఆ సిస్టర్దే వస్తుంది. ఆ బ్రదర్స్ అందరూ ఏడుస్తుంటే ఆ యాంటీకి కూడా ఇప్పుడు సిలైన్లు ఎక్కిస్తున్నారు. అసలు చాలా బాధ అనిపించింది. మంచం మీద ఉందామి ఏడ్చి పాడైపోయింది ఆరోగ్యం కూడా. చాలా బాధ అనిపించిందండి. అలా బయట కూడా చాలా జరుగుతున్నాయి. కొడుకులు ఉండి కూడా అనాథాశ్రయాలు వేయడం. ఈయన రోడ్డు మీదే కొంచెం ముద్ద పెడితే చాలయ్యా నాకు అని అనేప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది. అందుకనే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ అండి, దయచేసి అలా బయటికి పంపించొద్దు. ఒక ముద్ద అన్నం పెట్టండి, చాలా మంచిది. మీకు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి కష్టపడి ఆయన పోషించి ఇచ్చేసిన వాళ్ళని అలా ఎలా పెట్టగలుగుతారండి? అసలు నాకు అర్థం కాదు. కన్నతల్లిని ప్లీజ్ అండి, దయచేసి అలా మటుకి చేయొద్దు. ఇది వీడియో అందరికీ షేర్ చేయండి. కొంచెం మంది అయినా మారుతారేమో అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. అంతేనండి. సరే అండి, బాయ్ అండి.